పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాతో ఉన్న కొంతమంది నాయకులు తాను చనిపోవాలని కోరుకుంటున్నారన్నారు. బై ఎలక్షన్స్ వస్తే కొంతమంది ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నారన్నారు. ఎవరి త్యాగాల వల్ల ఎమ్మెల్యే సీటు రాలేదన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు. అధికారులను ఇబ్బంది పెట్టి బెదిరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. స్థలాలు పొలాలు పూడ్చలేదని ఓట్లు వేసిన ప్రజల కోసం పనిచేస్తున్నారని మరోసారి స్పష్టం చేశారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కాదనకుండా ₹1 80 లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. ఎవరిని అడగకుండానే ఇచ్చారు. మీరు ఎలాగో డబ్బులు అడుగుతలేదు సార్, మేము అక్కడ ఒక అరెకరం ఎటు తీసాం సార్, ఈ 2 లక్షలు సీఎం గారికి ఇవ్వండి ఇస్తే పట్టుకెళ్ళి ఐఎస్ డబ్బులు మనం ఇచ్చాడు తాడేపూడి నుంచి. ఆయన మనకి ₹1,50,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు. ఏది అడిగితే అది ఇచ్చాడు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా, ఇవాళ డెవలప్మెంట్ చేసినా ప్రజల సహకారాన్ని ప్రజల భాగస్వామ్యం చేయడం నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాను నేను అనుకుంటున్నాను. నన్ను ఏదో వెనకాల నుండి పొడి చేయాలి, నా కూడా ఉండి నేను నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తులు దయించి నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు. నేను నా మంచి కోరుకుని తాడేపూడి ప్రజలు నా మంచి కోరుకున్నారు. తాడేపూడి మంచి ప్రజల డెవలప్మెంట్ నేను కోరుకుంటున్నాను. తాడేపూడిలో ఉన్న ప్రతి వ్యక్తికి, కాన్స్టిట్యూన్సీలో నా ఓటేసిన ప్రతి వ్యక్తి కాదు, అందరికీ పార్టీలకు అతీతంగా పనిచేయదలుచుకున్నాను. ఖచ్చితంగా పనిచేస్తున్నాను. వాళ్ళే సిగ్గుపడుతూ ఉన్నారు. ఇవాళ ఇలాంటి మనిషిని ఓడించాలని చూసాం. ఇతను సొంత డబ్బులు పాడు చేసుకున్నాడు, సొంత ఆస్తి పాడు చేసుకున్నాడు అనే విధంగా నేనుంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో బై ఎలక్షన్ అవుతానో చూస్తే దాంట్లో అర్థమే ఉంటుంది. ఊరు నష్టపోద్ది. మీకోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు వస్తే పోయిది ఊరు పోద్ది, కాన్స్టిట్యున్సీ పోద్ది. నాకు బాధ కలిగిన విషయాన్ని నేను మీకు షేర్ చేయాలి. నేనేం చేస్తున్నాను ఇప్పుడు? డబ్బులు ఇస్తే డాక్టర్ గారికి ఇమ్మన్నాను, డబ్బులు ఇస్తే అనిల్కి ఇమ్మన్నాను, డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇమ్మని చెప్పాను. అంతేగాని నేను తీసుకుని నేనేం పెత్తనం చేయట్లేదు. అక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని నాకు అలవాటు. ఆ రోజు ఎల్ఈడి లైట్లు వేసాం. ఈ రోజు నెలకు 3 లక్షలు వస్తూ ఉంది. ఎందుకు అడిగాను అందరినీ? నేను నా కోసం అడిగానా? ఇవాళ నేను అడిగితే కాదనకుండా ₹1 80 లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్